ఇప్పుడు ఐబొమ్మ రవి గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా సంపూర్ణ మద్దతు వస్తున్న పరిస్థితి జనాల నుంచి. ఒక మీరు ఏం చెప్తారు మేడం? నేను మంచిగా చెబుతా, ఎందుకంటే సగం మంది యూత్ నైనా బతికిచ్చిండు ఆయన. ఎట్లా బతికిచ్చిండంటే ఖర్చు రూపంలో టిక్కెట్లే విపరీతమైన రేటు. ఇప్పుడున్న యూత్ అమ్మాయి లేకుండా సినిమాకు పోరు. దయచేసి అమ్మనైనా వదిలేస్తారు కానీ. అందుకని వాడు సంపాదించే సంపాదన ఎంత ఉంటుంది? 20,000 ఉన్నాయి, 15,000 ఉన్నాయి, ఎంత ఉన్నాయి. దానికోసం అప్పులు చేస్తుండా, సొక్కాలు చింపుకుంటుండా. ఆ హీరో కోసం ఎంత కష్టపడిపోయి సినిమా చూస్తుండు. మరి అట్లాంటి యూత్ కోసం ఒక్క మాట కూడా చెప్పలేదు మీటింగ్లో. లాస్ట్ మూమెంట్లో పోయేటప్పుడు మీడియా మిత్రులు అడిగిండు. మరి ఆయనకు ఇప్పుడు మీరు మీడియా మిత్రులు మీరు మంచి శబర అన్ని అడుగుతారు, చెప్పాల్సిన సమాధానం మాకుందా లేదా? మరి చెప్పకుండా ఎందుకు లేచిపోయారు? టికెట్ల రేట్ అని అడుగుతుంటే లేచిపోయారు కదా. మరి వాళ్ళ సమస్య అయితే కూర్చొని బ్రహ్మాండంగా సమస్య సాల్వ్ చేసుకొని రమ్మ మా పేడ ఎరగడైందని పోయారు. ఇంకా మేము ఇప్పుడు నుంచి జనాలు నెత్తురు తాగొచ్చు అని ఆలోచించకుండా. ఇప్పుడు ఫ్యాన్స్ తిరగబడరా ఎందుకు బాత్రం? అసలు మీరు ప్రమోషన్లకి గుట్టలు ఎందుకు బాత్రం? ఒక్కొక్క ఫ్యాన్స్ ఒక్కొక్క హీరో ప్రమోషన్లు చేసినప్పుడు అయితే ప్రాణాలు కూడా పోతున్నాయి. వాళ్ళ అమ్మ కడుపు గాలి వాళ్ళు పోతున్నారు. ఈ హీరోలు ఏమైనా తెచ్చి పెడతానరా? అసలు ఎందుకు పోవాలి? మీ గురించి ఆలోచించినప్పుడు పోద్దని చెబుతాను. నేను మీ గురించి మాట్లాడుతున్నా. అసలు ఒక్కసారి మీరు బ్యాన్ చేయరు, మీరు కూడా ధర్నా చేయరు. అసలు వాళ్ళ సినిమాలు ఎట్ట ఆడుతుందో మీ గురించి ఎట్ట ఆలోచించరో చూద్దాం. ఒక సినిమా తీస్తే 1,000 కోట్లు నష్టపోతున్నామని చెప్పేసి కూడా ఇటు సినిమా ప్రముఖులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? సినిమా కోట్లు పెట్టి ఎందుకు పెడతారా? మరి ఆ రోజుల్లో కోట్లు పెట్టి నష్టపోలేదు. ఆ రోజు కోట్లు తక్కువ సినిమాలు ఎందుకు అండి? ఆ రోజుల్లో సినిమాలు కూడా ఇప్పుడు దాకా ఆడుతున్నాయిగా. ఆ రోజుల్లో సినిమాలలో పెట్టిన పాటలు ఇప్పుడు దాకా కూడా వింటున్నాంగా. ఈ రోజుల సినిమాలు అసలు 10 రోజులకు కన్నా ఎక్కువ చూడరు. 10వ రోజు మరిచిపోతారు. ఆ పాటలు కూడా అసలు గుర్తు కూడా ఉండలేదు. అట్టుంటే మీకనే పట్టు తగ్గింది. మీ కాళ్ళ పట్టు తగ్గి సినిమాలు ఆడతలేదు. ఐబొమ్మ రవి మీద పడితే ఏం ఉపయోగం? ఇప్పుడు ఐబొమ్మ రవిని పెట్టారు కేసు వేసి. ఇప్పుడు మీ సినిమాలు ఆడతారు, మీకు గ్యారెంటీ ఉందా? ఎవరైనా సరే చూడండి, దయచేసి ఒక 10 రోజులు చూడండి. ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి కదా. ఒక్కొక్క హీరో సినిమా ఎన్ని రోజులు ఆడుద్దో చూడండి. నేను సవాలే విసురుతున్నా. ఆ రోజుల్లో సినిమాలు ఎన్ని రోజులు ఆడి? అప్పుడు పద్ధతులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు పద్ధతులు ఎట్టుండయి? యూత్ని జడదెంగటానికి కాకపోతే మా హీరో గొప్ప అని చెప్పి పోతాండ్రు. మీరు ఏ హీరో అన్నా మీకు పెడతాండ్రా? మీ గురించి ఆలోచిస్తారా? దయచేసి పోవాకండి. యూత్కు నేను చెబుతున్నా, పోవద్దు. ఎవరైనా ప్రమోషన్లు చేసేటప్పుడు కూడా 100 ఖర్చులు పెట్టుకొని మీరు పోవద్దు. మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించలేదు. అది పైరసీ రూపంలో జనాల డేటా కూడా చోరీ గురవుతున్నా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. డేటా చోరీ అవుతుంది, దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎవరే ఇప్పుడు మా యూత్ డేటాలు ఏమన్నా వాళ్ళ డేటాలలో కోట్లు ఉంటున్నాయా? ఏమైంది? వాళ్ళదైద్ది, వాళ్ళ డేటాలలో ఉంటాయి. అందుకని మనకు వచ్చిన నష్టం ఏమి లేదు. ఏ రకంగా మనల్ని చంపదలుచుకోరు. ఏ రకంగా రేట్లు పెంచడంలో కానీ, రాజకీయ నాయకులు కానీ ఏ రకంగా ఇప్పుడు హీరోలు కూడా హీరోలు ఏం చెబుతారు? అబ్బా ఫ్యాన్సే నా ప్రాణం, మీరు ఉండబట్టి మా సినిమా, ఫస్ట్ మీరు మా దేవుళ్ళు, తర్వాత మేమని 2 డైలాగులు చెబుతారు. సింపుల్ చెబుతారు. వాళ్ళు స్టేజ్ దిగిపోతారు. వీళ్ళు సొక్కాలు చింపుకోవాలా? వీళ్ళు చచ్చిపోవాలి. ఇంకా అంతే. వీళ్ళ కుటుంబాలకి వీళ్ళు దూరం అయిపోవాలా? ఏమన్నా మీ భవిష్యత్తును బాగు పెడతారా? ఏం పుట్టింది మరి? టికెట్ రేటు తగ్గితే దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకోండి. ఎందుకు పోయారు? ఒక మీడియా అన్న అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఎందుకు పోయారు? వాళ్ళ గురించే నేను మాట్లాడేది. ఇప్పుడు పైరసీ రూపంలో నా కొడుకు సినిమా కూడా అటర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. నిజంగా పైరసీ రూపంలోనే గేమ్ చేంజర్ పోయిందంటారా? పైరసీ రూపంలో కదా, అసలు అది బాగలేదు. నేను జన్నుని చెబుతున్నా, అది అస్సలుగా బాగలేదు. గేమ్ చేంజర్ ఒక పాట బాగలేదు. గజి బిజి గందరగోళం నేను కూడా చూసిన, అస్సలు బాలే. ఇప్పుడు ఒక నిర్మాత మాట్లాడుతున్నారు ఏంటంటే ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు? మరి ఎంతమందిని ఎన్కౌంటర్ చేయాలా? వాళ్ళ కింద డైరెక్టర్ల కింద, ప్రొడ్యూసర్ల కింద, ఇప్పుడు సినిమాలు తీసే వాళ్ళ కింద సన్నకారు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొన్ని వందల మంది కష్టం ఉంది. వాళ్ళ కష్టం మొత్తం దోసుకొని మీరు హాయిగా చేయాలి. లగ్జరీ బతుకులు బతుకుతాండ్రే. మీరు కారులో పెట్టిన కాలు కింద పెట్టరే. మిమ్మల్ని ఎంతమందికి సూట్ చేయాలా? వాళ్ళ భవిష్యత్తుల గురించి ఆలోచిస్తానరా? ఒక్కొక్క ఆర్టిస్టులు ఉంటారా? జూనియర్ ఆర్టిస్టులు అయితే వాళ్ళందరికంటే చూడాలి కొడక. నేను కూడా పోయి చూసిన. ఒక్కొక్క ప్రొడక్షన్లోనైతే, ఒక్కొక్క సినిమాలోనైతే అసలు అన్నం కూడా తెల్లేము. ఆడ తినకుండా పడేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ కష్టాల గురించి హీరో అని ఆలోచిస్తుండే? వాళ్ళ భవిష్యత్తులో, వాళ్ళ పిల్లల భవిష్యత్తుల గురించి ఆలోచిస్తే మీకు ఏమైనా పుట్టిందా? కోట్లు మీ మీద వేసుకొని పోతారు. రేపు చచ్చిన రోజు ఏ మనిషి బతికినా 100 ఏళ్ళ కాడికి ఎక్కువ బతకలేడు. కాకి చెప్పుద్దంటే నేను 10 ఏళ్ళు బతుకుతా, నేను ఆ పొల ఈ పొల తెచ్చుకొని నేను గూడు కట్టుకుంటా. 100 ఏళ్ళు బతికేవాడికి నీకెందుకురా ఈ కళ్ళని అడుగుద్దంట కాకి. దానికి కూడా నీతి కూడా మనిషికి లేదు. మరి వీళ్ళ భవిష్యత్తుల గురించి ఆలోచిస్తారా?
వాళ్ళ పిల్లల భవిష్యత్తుల గురించి అదే 700 ఇప్పుడు దాకా కూడా. పాపం వాళ్ళ రోగాలు, కాళ్ళు నొప్పులు, కన్ను నొప్పులు, లంగ్స్ పాడైపోయి ఎన్నో రోగాలు వస్తున్నాయి. వాళ్ళకు ఒక ఇల్లు ఇద్దాం, వాళ్ళకు ఒక హాస్పిటల్ కట్టిద్దాం, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు ఒక దారి చూపిద్దామని హీరో అని ఆలోచించినాడు. ఎవరు కష్టం లేకుండా ఆయన పైకి వచ్చిండా? మరి వీళ్ళందరి గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలని నేను అంటాను. అందుకే అందరికి తిరగబడండి అని చెబుతున్నా. మంచి సినిమా బలగం లాంటి సినిమాలు తీస్తే జనాలు థియేటర్కి వెళ్తారంటారా? ఎందుకు వెళ్ళరు? వెళ్ళాలా. కొత్త వాళ్ళు కూడా మనం ఎంకరేజ్మెంట్ చేయాలా. ఇంకా ఊరిక చేసిన కూర్చుని అందరం మీద కూర్చోబెడితే వాడికి లెక్క ఉంటాడు, వాడికి రుచి పెంచి తెలియట్లా. కూర ఎంత కమ్మ చేసి పెట్టినా కూడా దాని ఇల్లు తెలియట్లా. అందుకని ఆయన దింపి ఈ కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తే కానీ వీళ్ళు ఇల్లు తెలుస్తుంది అనమాట. మరి కొత్త కొత్త టాలెంట్ పెట్టుకుని ఎంతో మంది వచ్చి ఉన్నారు కృష్ణానగర్ గడ్డ మీద. రెంట్లు కూడా కట్టుకోవట్లేదు. వాళ్ళ ఆర్తనాలు వింటే హీరోలకు తెలుస్తుంది. మరి ఇప్పుడు ఐబొమ్మ రవి సేవల్ని ఎట్లా వాడుకోవచ్చు అంటారు? ఎవరిని? ఆయన సేవల్ని. మనకైతే కొద్దిగా మంచిగా జరిగింది నేను చెప్పాలంటే. ఎందుకంటే కొంతమంది చాలా మంది యూత్ నష్టపోకుండా ఉండరు అనమాట దీనివల్ల. అందుకని దీనివల్ల కళ్ళు తెరుచుకొని యూత్ ఏ ప్రమోషన్లకు బాగా కాకండి, ఏ కొత్త సినిమా వచ్చినా కూడా ఇంకా బాగా కాకండి. సెల్లులు ఉన్నాయిగా, సెల్లులు రీఛార్జ్లు ఎంత పెరిగినాయి. మీకు బుద్ధి లేదా? చదువుకుంటారు. నాకంటే చదువు లేదు కానీ చెప్పండి. సెల్లులు రీఛార్జ్ ఎన్నాళ్ళు ఎంత ఎంత రేట్లు ఉన్నాయా? 350 సెల్లు లేని జీవనం గడవట్లేదు ఎవరికైనా కానీ. ఇప్పుడు చదువు లేని నాకు కూడా సెల్లు కావాలి. ఇప్పుడు ఒక కొడుకు సంపాదించేవాడు ఉంటాడు, వాడు ఇంట్లో ఎలా తీయాలన్నా 4 సెల్లులకి రీఛార్జీలు చేపియాలన్నా వాడి జీవితం రీఛార్జీలకే సరిపోతుందిగా. దాని గురించి ఎవరన్నా అడుగుతారా? అడగరుగా. మరి మన బస్సుల గురించి మనమే అడుక్కోపోతే ఇంక మనకు వచ్చి ఎవడు బాగు చేసేది? అందుకని దయచేసి 350 పెట్టి ప్రతి వాళ్ళు రీఛార్జ్ చేయించుకుంటారు. అందుకని దాన్ని ఉపయోగించుకొని చూడండి. వాళ్ళకి పోయి సినిమాలు చూడకాకండి, ప్రమోషన్లు చేయకాకండి. నా హీరో గొప్ప అని ఎవరైనా సక్కాలు చింపుకోకాకండి. మీ గురించి ఆలోచించినప్పుడు చూడండి. మా చెల్లెలున్నాయి 350 కడతారుగా. మళ్ళీ ప్రత్యేకంగా 2000 3000 వాడికి దోచిపెట్టి మళ్ళీ ఎందుకు సర్వస్వం దోచిపెట్టుకోవటం? అందుకని చెల్లెల్లో చూడండి. మీ మద్దతు ఎవరికి చివరిసారిగా మీ మద్దతు ఎవరికి ఇస్తారు? నేను మనకు న్యాయం, నా యూత్కు న్యాయం చేసిన దాకా, ఈ తరం వాళ్ళకన్నా న్యాయం చేసిన దాకా నేను రవిబొమ్మకే ఎత్తా. ఐబొమ్మ రవికే ఎత్తా నేను. ఎందుకంటే చాలా వరకు కాపాడిండుగా. అందుకని ఇప్పుడు మన అకౌంట్లలో ఉండేది లేదు, ఊడేది లేదు. ఒక్కొక్కరికి ₹1,00,000 ఉండవు, అసలు ఒక్కొక్కటికి 20,000 కూడా ఉండవు అకౌంట్లలో. ఊడేది ఏమి ఉండదు. వాళ్ళ అకౌంట్లలోనే ఎక్కువ ఉంటాయి, వాళ్ళ డేటాలలోనే ఎక్కువ ఉంటాయి. పోయేది వాళ్ళే. గవర్నమెంటా? రాజమౌళి గురించి ఏం చెప్తారమ్మా? రాజమౌళి టికెట్ల రేట్లు ఎక్కువ పెంచేస్తున్నాడని బయట టాకు. ఆయన భార్యత్వం పెంచేస్తున్నాడు. ఆయన వచ్చి ఫీల్ అయ్యండి అక్కడ. ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఆయన తగ్గియాలి మరి. అందుకే నేను అనేది ఏంది, ఇప్పుడు అందరం ఎక్కించిన ఎక్కిస్తే ఆయన కళ్ళు దిగవు. ఆయన కాడికి పోకుండా ఈ చిన్న ఇప్పుడు కొత్త టాలెంట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయండి. అప్పుడు ఇలా పొగురు దిగుద్ది. దిగింది లేకపోతే లేదు వేసుకుని ఉయ్యాలోనే ఊగుతురుట్లు కట్టుకొని. మరి కొత్తడికి ఎంకరేజ్మెంట్ చేయండి. షర్మిల గారు, ఇప్పుడు ఐబొమ్మ రవి మీదనే పూర్తి స్థాయిలో ఇటు జనాలు కూడా సంపూర్ణంగా మద్దతు చేస్తున్నారు. మరి మీ మద్దతు ఎవరికంటారు? మద్దతు చేస్తున్నారంటే ఇప్పుడు ఐబొమ్మ రవి మీద మద్దతు చేస్తున్నారు. ఆయన దేవుడు లాంటి వాడు, పేదవాళ్ళ గుండెల్లో ఆయన దేవుడుగా నిలిచిపోతాడని చెప్పేసి ఇక్కడ చాలా మంది మాట్లాడుకున్నారు. కానీ దీని గురించి మాట్లాడాలో లేదో నాకు తెలియదు. కానీ అయితే నేను ఒకటి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఐబొమ్మ అంటే పేదవాళ్ళు ఎక్కువ టికెట్లు పెట్టి చూడలేరు, అంతే కదా. చూడలేని పరిస్థితిలో ఉంటారు. పేదవాళ్ళ కోసం నేను ఇది చేస్తున్నానని చెప్పాడు ఆయన. పోలీసులకు దొరికిపోయాడు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు అంత కోట్లు ఏ సినిమా తీసినా కానీ, పెద్ద సినిమా తీసినా కానీ ఆయన మొత్తము ఐబొమ్మ అది వెబ్సైట్లో చేసి చూపిస్తున్నాడు. కానీ నాకు ఇదేం నచ్చలేదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కోట్లు పెట్టి తీసుంటారు కదా, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత నష్టపోతారు? ఇతను పేదవాళ్ళ కోసము టికెట్ పెట్టి మేము కొనలేము, అలాంటి వాళ్ళకు దేవుడు అయ్యాడు. మరి ప్రొడ్యూసర్లు అంత పెద్ద హీరోలకి అంతంత కోట్లు ఇచ్చి సెట్టింగ్లు వేసి ఎక్కడెక్కడో లొకేషన్లు పెట్టి 1000 కోట్లు పెట్టి వాళ్ళు సినిమా తీస్తే ఈయన ఇలా తీయడము నాకైతే నచ్చలేదు. అవును, 10,000 పైనే కావాలి. 10,000 పైనే కావాలి. అవును చూస్తున్నారు. కానీ అది అరికట్టాలి. ఇప్పుడు కోర్టుకు కూడా వేశారు. కానీ ఇప్పుడు అరెస్ట్ కూడా చేశారు. సజ్జనార్ సార్ కూడా అరెస్ట్ చేశారు. కోర్టుకు వేసిన తర్వాత ఇప్పుడు కోర్టులో ఏం తెలుస్తారో మనకు తెలియదు కాబట్టి. కానీ ఇది అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే
వాళ్ళు డబ్బులు కష్టపడి ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఇతను దేవుడు అంటున్నారు కానీ ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నేను ఉన్నాను, నా దగ్గర కోట్లు ఉంటాయి, నేను ఒక సినిమా తీస్తాను, నేను కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇతను వెబ్సైట్లో అయితే తీసి ఫ్రీగా చూపిస్తే నాకెంత బాధ ఉంటుంది? నా డబ్బులు నాకు నష్టపోయానని నాకు బాధ ఉంటది కదా. మరి అలాంటి వాళ్ళని వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకుంది. అంటే సగటు ఫ్యామిలీ ఒక ప్రేక్షకుడు సినిమా థియేటర్ గడప తొక్కాలన్న భయమైన పరిస్థితి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సినిమా పెద్దల వల్లనే వచ్చింది. ఎందుకంటే విపరీతంగా రేట్లు పెంచుతారు. ఇప్పుడు పాప్కార్న్ కూడా లోపల 500 అంత ఉంది, చాలా రేట్ 100 రూపాయలు. అవును, మేము కూడా మొన్న వెళ్ళాము, మూవీకి వెళ్ళాము, కానీ పిల్లలు బయటకు వెళ్ళి అమ్మో పాప్కార్న్ ఇంత ఉందమ్మా, అది ఇంతమ్మా, వాటర్ బాటిలే 100 రూపీస్ అంటే మనం బయట అయితే 20 రూపీస్, లోపల 100 రూపీస్ ఉంది అని చెప్పేసి ఇంకా ఉసూరని వచ్చేసారు. ఉన్నోళ్ళు తింటారు, లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, అంతే కదా మరి. కానీ మళ్ళీ కోర్టులో ఇంకా ఏం చెప్తారో మనకు తెలియదు. కానీ నాకు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు 50 ఛాన్స్ ఏమో ఆయన దేవుడు అంటున్నారు, కానీ 50 ఏమో లేదు అతన్ని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్తున్నారు. ఒక నిర్మాత అయితే ఎన్కౌంటర్ చేయాలని చెప్తున్నారు, అది అన్లాఫుల్ కదా, అది చట్ట విరుద్ధం కదా, ఎట్లా మాట్లాడుతారు ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి? ఎన్కౌంటర్ ఎందుకు చేస్తారండి? అది మాట్లాడడం తప్పు. ఏదైతే ఉందో వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఇతను ఏంటంటే ఇప్పుడు సరే మీరు ఇతను కూడా ఈ రవి అనేటైనా ఏం చెప్పాలంటే మీరు రేట్లు తగ్గించండి. ఇప్పుడు తినే వస్తువుల మీద, సినిమా టికెట్ల మీద రేట్లు తగ్గించండి, నేను ఈ పని చేయనని చెప్పేసి చెప్తే అయిపోతుంది కదా. ఎందుకు ఎన్కౌంటర్ చేయమని మనం చెప్పకూడదు, అది తప్పు.